ఎర్రగడ్డలు అంతా వేగాయి. ఎర్రగడ్డలు తెల్లగడ్డలు తీసేసాను, ప్లేట్ పెట్టేసాను. తర్వాత టమాటాలు వేసుకున్నాను, వేయించుకుంటున్నాను. బాగా వేయించిన తర్వాత మళ్ళీ దించుకోవాలి. టమాటాలు ఇలా వాటర్ అంతా ఇమిరిపోయే వరకు వేయించుకోవాలి. వాటర్ అంతా ఇమిరిపోయి గుజ్జు గుజ్జుగా వస్తుంది. ఇక వెళ్ళి రోట్లో వేసి దంచుకోవాలి. నూరుకొని వస్తాను. చట్నీ రెడీ అండి. మేము పైన ఉంటాము, కిందికి వెళ్ళి రోట్లో నూరుకొని వచ్చాను. నూరుకొని వచ్చిన తర్వాత ఇందులోకి పచ్చెరగడ్డ కోసేసాను. సూపర్గా ఉంటుందండి రోట్లో నూరుకొని చేసి తింటే. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చట్నీ తిరుగువాత అన్నం కానీ దోశలేకి కానీ వెరీ టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసుకోండి.